ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాను. ప్రార్థన. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు దేవా. ఎంతవరకు తోడుగా నడిపించినందుకు వందనములు తండ్రి. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మాతో మీరు మాట్లాడండి తండ్రి. నీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి. విన్న వాక్యాన్ని అనుసరించి జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా. అన్నిటికంటే ప్రాముఖ్యంగా తండ్రి, నీ వాక్యాన్ని ప్రభు మేము అనుసరించి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం కలిసి కొద్దిసేపు ఈ వాక్య భాగాన్ని ధ్యానించేద్దామండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటి అని అంటే, మిక్కిలి ఘనకార్యమైన క్రీస్తు పరిచయం లోకానికి ఎలా జరిగింది. ఏంటండి? మిక్కిలి ఘనకార్యమైన క్రీస్తు పరిచయం ఈ లోకానికి ఎలాగూ జరిగింది. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో ప్రతి మనిషి జీవితంలో ఒక అద్భుతమైన అద్భుతమైన కార్యం ఏదైనా ఉంది అని అంటే ఆ వ్యక్తి ద్వారా క్రీస్తు మహిమపరచబడడం, తండ్రి మహిమపరచబడడం, అలాగే ఆ వ్యక్తి ద్వారా క్రీస్తు లోకానికి చూపబడడం అనేది, పరిచయం చేయబడడం అనేది మిక్కిలి గొప్ప ఆశీర్వాదం. అది అద్భుతమైన ఘనకార్యం అని నేను చెప్తానండి. అయితే ఈరోజు క్రైస్తవంగా మన అందరి జీవితంలో ఒక ఆశ ఉంటుంది. ఏమని? క్రీస్తుని లోకానికి చూపించాలి, క్రీస్తుని లోకానికి పరిచయం చేయాలి. అసలు ఆశ లేకపోతే మనం నిజమైన క్రైస్తవులం కాదు. ఆశ ఉంది. అయితే ఎలా? క్రీస్తుని లోకానికి మనం ఎలా పరిచయం చేయాలి? క్రీస్తు యొక్క జనన విధానం మనం చదివినప్పుడు కొంచెం లోతుగా ఈరోజు ధ్యానించబోతున్నాం కనుక శ్రద్ధగా వాక్యాన్ని విందామండి. చదువుదాం. ఈరోజు దేవుడు మనకు అనేకమైన విషయాలు నేర్పించబోతున్నారు కనుక మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. మరి క్రీస్తుని లోకానికి మనం ఎలాగూ పరిచయం చేయగలుగుతాం అనే దాని నుంచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఈ యొక్క ప్రవచనము యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచిస్తున్నాడు. ఏమని అంటే, ఒక కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఏమని పేరు పెడతారంటే ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం చదువుదాం చూడండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు మీరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఒక మాట చెప్తాను వినండి. ప్రభువు నోట నుండి వచ్చిన ఏ వాక్కైనా, ఏ మాట అయినా నెరవేర్పు జరగకుండా అది ఖచ్చితంగా ఉండదండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు పలికిన ప్రవచనము నెరవేర్పు ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమని రాయబడింది? కన్యక గర్భవతి కుమారుని కంటుంది. కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఈ యొక్క మాట మనం చదివినప్పుడు క్రీస్తు యొక్క జననము ఎంత పరిశుద్ధమైనదో మనకు అర్థమవుతుంది. అలాగే ఈ కన్యక గర్భవతి అవ్వడం అనేది అసాధారణమైన కార్యం అండి. ఈ లోకానుసారంగా మనుష్య జ్ఞానము, సైన్స్ ని మనం ఆధారం చేసుకొని చూసినప్పుడు ఇది ఖచ్చితంగా సాధ్యమైనది. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, అసాధ్యమైన కార్యాలను మన దేవుడు సుసాధ్యపరచగలిగిన వాడు. ఆయన అంత గొప్ప ఆశ్చర్యకరుడు అండి. అందుకే యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆయన పరిశోధింపజాలని కార్యములను, లెక్కలేనని అద్భుతమైన క్రియలను చెయ్యవాడు. యోహాను సువార్త 21:25లో కూడా మనం చూస్తాం. ఏమని రాయబడింది అని అంటే, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఎవరు యోహాను భక్తుడు? యేసుక్రీస్తు ప్రభుతో చాలా దగ్గరగా నడిచిన వ్యక్తి అండి. యేసుక్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడైన, దగ్గర నుంచి చూసిన వ్యక్తి అంటున్నాడు. ఆయన చేసే అద్భుతమైన కార్యములు మనము అవి వివరించలేనివి, మనము రాయలేనివి, లెక్కించలేనివి. అంత గొప్ప అద్భుతమైన కార్యములు ఆయన చేయగలిగిన సమర్థుడు. ఈరోజు వాక్య భాగంలోనికి లోతుగా వెళ్లే ముందు ఒక మాట, మిమ్మల్ని ధైర్యపరిచే మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి అని అంటే, ఆ రోజు మరియా జీవితంలో కార్యము చేసిన దేవుణ్ణే కదా ఈరోజు మనము కూడా సేవిస్తున్నాం. ఇప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన విధానం గురించి రాస్తున్నప్పుడు ఆ 1వ అధ్యాయంలో 2 అద్భుతమైన కార్యాలు, ఒక కన్యక గర్భవతి అవడం చూస్తాం. అలాగే ఓల్డ్ ఏజ్ లో ఇంకా కార్యము జరగదు, ఇంకా ఈ గర్భము దాల్చడానికి ఇంకా హోప్స్ లేవనుకున్న అలాంటి జీవితాల్లో కూడా మన దేవుడు అద్భుతంగా కార్యము చేసిన దేవుడు అండి. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఏదైనా కార్యం కొరకు ఎదురు చూస్తుంటే, మన దేవుడు సాధ్యమైన కార్యములను అసాధారణమైన రీతిలో
ఆశ్చర్యకరంగా చేయగలిగిన ఆశ్చర్యకరుడు అని నమ్మండి. మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే ఇది కూడా జరగొచ్చా, ఇలా కూడా జరగొచ్చా అనే రీతిగా ఆయన మన జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడండి. ఈ చరిత్రలో ఎన్నడూ ఎక్కడ వినబడినంత రీతిలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. అయితే ఈ రోజు ఇక్కడ నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్న అమూల్యమైన పాఠం ఏమిటి అని అంటే, క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పరిచయం చేయబడడానికి మొదటిగా ఆయన ఏం చేస్తున్నాడండి, ఎన్నుకుంటున్నాడు, ఎంపిక చేసుకుంటున్నాడు. అయితే ఎవరిని ఎంపిక చేసుకుంటున్నాడు, ఎవరిని ఎన్నుకుంటున్నారు అని అంటే ఒక కన్యకను ఎన్నుకుంటున్నాడు అండి. ఈ కన్యక ఎందుకు ఎన్నుకుంటున్నాడు? ఈ కన్యక ద్వారా ఒక కుమారుడు రావాలి. ఎంత సాధ్యమైన కార్యం అండి. ఒక మాటలో చెప్పాలి అని అంటే, మరియా ఈ కార్యానికి అత్యంత అనర్హురాలు. ఎందుకంటే ఆమెకి ఇంకా వివాహమో కాలేదు. అత్యంత అనర్హురాలైన మరియను దేవుడు ఏం చేశాడంటండి, ఈ అసాధ్యమైన కార్యానికి దేవుడు, ఇంత గొప్ప అద్భుతమైన ఘనకార్యానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే, ఎవరైతే అర్హత లేదో వారిని కార్యానికి దేవుడు, ఒక కన్యక గర్భవతి అవడం అనేది అత్యంత అసాధ్యము, అనర్హురాలు. గర్భవతి అవ్వడానికి కన్యక అనర్హురాలు, ఎలిజిబుల్ కాదు. కానీ దేవుడు అలాంటి వ్యక్తిని ఎన్నుకొని దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కార్యములను ఆయన గంభీరముగా జరిగించుకుంటున్నాడు. అదండి మన దేవుడి గొప్పతనం. ఈరోజు చూడండి, ఆ మిక్కిలి ఘనమైన కార్యము ఏంటది? క్రీస్తు ప్రభువారి యొక్క పరిచయం. లోకానికి క్రీస్తును పరిచయం చేయడానికి దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడంట? మిక్కిలి అల్పులను, మిక్కిలి అనర్హులను దేవుడు ఏం చేస్తున్నాడంటండి, ఎన్నుకుంటున్నాడంట. లోకం దృష్టిలో మనం అనర్హులమే కావచ్చు, లోకం దృష్టికి మనం అత్యంత అల్పులం కావచ్చు, కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటండి, తన అద్భుతమైన ఘనకార్యాలని, దేనికి మనం అర్హులము కాము దానికి మనల్ని ఏం చేస్తాడంటండి, ఆయన ఎంపిక చేసుకుంటున్నాడంటండి. అది మన దేవుని గొప్పతనం. ఇప్పుడు దేవుడు నా జీవితంలో కూడా తన వాక్యం ద్వారా నేర్పించిన పాఠం ఏమిటి అంటే, మనం కొన్నిసార్లు బలహీనులమే, నిజమే. అనేకమైన పర్యాలు మన బలహీనులము కృంగిపోతూ ఉంటాం. అయ్యో ఇంత బలహీనరాలు నేను ఎట్లా ఇది చేయగలుగుతాను. కానీ దేవుడు నేర్పించారు అని అంటే, మనం అంట ఎంత వీకర్ వెజల్ అయితే మనల్ని దేవుడు అంత ఘనకార్యాలకి ఆయన ఎంపిక చేసుకుంటాడంటండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఎవరుంటారండి ఆయనలాగా ఎవ్వరు లేరు. ఆయన వంటి దేవుడు ఎవ్వరు కూడా లేరండి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను చూడండి. నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడే బలవంతుడను. ఎందుకని అంటున్నాడు ఆ మాట? ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఆ ముందు వచనంలో చూస్తే, నా కృప నీకు చాలును. ఆయన ఏమంటున్నాడంటే, నా కృప నీకు చాలును, బలహీనత నా శక్తి పరిపూర్ణమవుతుంది. మనం ఎంత బలహీనులం అయిపోతుంటే, మనం ఎంత వీక్ అవుతుంటే మనం ఏం చేస్తామంటే దేవుని మీద ఆధారపడినప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు కాదు, మన బలహీనతలో దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు తన శక్తితో మనల్ని నింపేం చేస్తాడంటండి, బలమైన పాత్రలుగా ఆయన మనల్ని మార్చుకుంటాడంటండి. అందుకే ఎంత బలహీనంగా, ఎంత అనర్హులంగా, ఎంత వీక్ అయిపోతా ఉంటే మనం ఏం చేయాలంట? ఇప్పుడు భక్తుడు ఏమన్నాడు, నా బలహీనత నేను ఏం చేస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఎందుకని? నా అనర్హతలు నేను సంతోషిస్తున్నాను. ఎందుకని? దేవుడు నన్ను అంత గొప్పగా వాడుకోబోతున్నాడు, అంత తన శక్తితో నింపి. ఇప్పుడు మన శక్తి గొప్పదా అండి, దేవుని శక్తి గొప్పదా అండి? దేవుని శక్తి గొప్పది కదా. ఇప్పుడు మనం అంత అనర్హులం అయిపోతున్నప్పుడు, అంత శక్తితో దేవుని చేత నింపబడుతున్నప్పుడు ఎంత సంతోషించాలి కదా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక గొప్ప ఘనకార్యానికి ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి చాలా అనర్హులు, ఆ వ్యక్తి చాలా బలహీనులు. కానీ అలాంటి వ్యక్తుల్ని దేవుడు బలముగా వాడుకోవడానికి ఆయన సమర్థుడు. నా జీవితంలో ఒక సాక్ష్యం చెప్పగలను. దేవుడు వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నప్పుడు, దేవా నా వల్ల కాదయ్యా నేను చెప్పను, ఎందుకంటే నేనే వీక్గా ఉన్నాను, నేను ఎట్లా ఒకరికి చెప్తాను ప్రభా అన్నప్పుడు దేవుడు అన్నాడు, లేదు నేను ఎన్నుకోవాలంటే చాలా మంది ఉన్నారు, కానీ నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఆయన నాతో ఆ రోజు చెప్పిన మాట, ఆయన చాలా గద్దింపుతో చెప్పారు ఆ మాట. చాలా భయపడ్డాను ఆ రోజు. ఆయన ఆ రోజు నాతో చెప్పిన మాట, ఏదైతే బలహీనతలను నువ్వు అనుకుంటున్నావు ఓవర్కమ్ చేయడానికి ఐ హెల్ప్ యూ, ఐ బి విత్ యూ, నేను నీకు తోడుగా ఉంటాను, నేను సహాయం చేస్తాను. ఆ రోజు ఆయన మాట్లాడినప్పుడు, నిలబడినప్పుడు దేవుని సన్నిధి రోజు నేను తలెత్తుకొని ఒక గంభీరంగా, చాలా ధైర్యంగా ఒక సాక్ష్యం నేను చెప్పగలంటే తెలుసా, ఆయన నా సహాయకుడిగా ఉన్నాడండి. ఆ రోజు నేను ప్రభా నేను సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాను, నేను నా స్నేహితుడికి చెప్పలేను ప్రభా అని ఆ రోజు అన్నప్పుడు, దేవుని చేతికి నా చేతిని అప్పగించుకున్నప్పుడు ఆ బలహీనతలో దేవుని శక్తిని నాకు ఇచ్చాడు. ఈరోజు నేను గంభీరంగా ఒక సాక్ష్యం చెప్పగలుగుతాను. ఏంటి అని అంటే, నా సమయాన్ని నేను దేనికి బట్టి దానికి వ్యర్థంగా ఖర్చు చేయలేనండి. ఎవరు చేసిన కార్యం అని అంటే దేవుడు చేసిన కార్యం. అందుకే అత్యంత అనర్హులమైన మనల్ని దేవుడు పిలుస్తున్నాడు అంటే ఒకటి ధైర్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన తోడుగా ఉంటాడు, ఆయన సహాయము చేస్తాడు. అప్పుడు మీరు కూడా మీ యొక్క అనర్హతలో దేవుడు పిలిచినప్పుడు ఆయన చేతికి మీ చేతిని అప్పగించుకోగలిగితే అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఒక సాక్షిగా నిలబెడతాడు. అనేక మంది ఎదుట మీరు కూడా ఒక అమూల్యమైన సాక్ష్యాన్ని చెప్పగలుగుతారు. కానీ దీని అంతటికీ ఒకటి ఏంటో తెలుసా, దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి, దేవునితో సరైన బంధాన్ని మనము కలిగి ఉండాలండి. ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవునితో ఆ బంధములో మనం నడుస్తున్నప్పుడు
మీరు ఒక సాక్ష్యాన్ని చాలా సంతోషంగా చెప్పగలుగుతారు. ఏంటి అని అంటే, అన్ని ప్రయాణాల్లో నాకు అద్భుతమైన ప్రయాణం ఏంటి అని అంటే యేసుతో సహవాసం అని చెప్పగలుగుతారండి. అది అంత బాగుంటుంది. ఎవరితో? దేవునితో సహవాసం. ఇప్పుడు చూడండి, మిక్కిలి ఘనకార్యముల కొరకు దేవుడు అత్యంత అల్పుల్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 29 వరకు చదువుతాను. చూడండి, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములను వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా! ఎంత ఘనపరచాలండి దేవుడిని మనం. నిజంగా ఈ రోజు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అంటే చూడండి, ఎన్నుకోవడం, పిలవడం అని అంటే కేవలం కొంతమందిని కాదండి. మనం లోకంలోంచి దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. లోకంలోంచి మనందరినీ దేవుడు తన బిడలుగా మనం చేసుకోవడానికి మనందరినీ ఆయన పిలుచుకున్నాడు. మరి ఈరోజు మనం అందరం పిలువబడిన వారముగా ఉన్నాం, మనం అందరం ఎంపిక చేసుకోబడిన వారంగా ఉన్నాం కదా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎలాంటి వారం అంట? బలహీనులం అంట. మనము బలవంతులం కాదు, మనము పెద్ద జ్ఞానులమేమీ కాదు. లోకరీతిగా చూస్తే, లోక సంబంధమైన పారామీటర్స్తో మనం కంపేర్ చేస్తే వీక్ పీపుల్, మనం బలహీనమైన వారం అని వాక్యం చెప్తుంది. కానీ అలాంటి బలహీనులైన వారిని ఎన్నుకొని దేవుడు ఎలా మార్చుకుంటున్నాడంట? బలవంతులుగా బలమైన పాత్రలుగా ఘనకార్యములకు ఆయన ఏం చేస్తున్నాడంటండి? మనల్ని ఎన్నుకుంటున్నాడంటండి. ఈరోజు దేవుడు మనందరినీ ఎందుకని పిలిచాడు అని అంటే చాలా చెప్పొచ్చు, కానీ 2 విషయాలు ప్రత్యేకంగా చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఎందుకు అని అంటే సంఘములో అవయవాలుగా కట్టబడడానికి. సంఘము కట్టబడుతున్నాం, మనం అవయవములుగా చేర్చబడుతున్నాం. అందు నిమిత్తమై దేవుడు మనల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు చదివినప్పుడు దేవుడు మన లోకం నుంచి పిలుచుకున్నాడు. లోకం నుంచి దేవుడు మనల్ని ఎంపిక చేసుకొని రోజు ఒక సంఘములో మనల్ని చేర్చినప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? సంఘముగా కట్టబడుతున్నాం. రెండవది, దేవుడు మనం పిలుచుకున్న దాని వెనుక ఉన్న ఉద్దేశం, ఈ లోకానికి ఎవరిని పరిచయం చేయాలంటే క్రీస్తు ప్రభువారిని పరిచయము చేయగలగాలి. ఈరోజు మరియా ఎందుకు ఎంపిక చేసుకోబడింది అని అంటే అల్టిమేట్ రిజల్ట్ ఏంటి అని అంటే క్రీస్తు ప్రభువారిని ఆమె లోకానికి పరిచయము చేయాలి. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు అని అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటి అని అంటే ఆయన మహిమ కొరకు మనల్ని ఎన్నుకున్నాడు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మనల్ని పిలుచుకున్నాడు, పరిశుద్ధంగా జీవించడానికి పిలుచుకున్నాడు, పరలోకానికి వారసులు అవ్వడానికి మనల్ని పిలుచుకున్నాడు. ఎన్నో అద్భుతమైన ఆశీర్వాదాలలో ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే లోకానికి క్రీస్తును మనం పరిచయము చేయగలగాలి. క్రీస్తు సంఘములో కట్టబడుతున్నప్పుడు ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం కూడా ఏం చేయగలగాలి? పాట పడగలగాలి. ఎన్నిక చేసుకోబడ్డం, ఎంపిక చేసుకోబడ్డం, దేవుని చేత పిలువబడ్డం అంటే ఊరికనే ఉండడానికి కాదు కదండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఎంపిక చేసుకున్నాడు, మరియా అనర్హురాలు, ఎంపిక చేసుకున్నాడు. మరి ఇప్పుడు మరియా యాటిట్యూడ్ ఎలా ఉండాలి? ఘనకార్యానికి మరియాని పిలుచుకున్నప్పుడు మరియా ఎలా ప్రవర్తించాలి? చూడండి, ఒక ఘనకార్యానికి ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. ఎవరంటే బాప్తిస్మిచ్చు యోహాను. ఆ యోహాన్ని దేవుడు పిలుచుకున్నాడు ఒక అద్భుతమైన కార్యం, అంటే దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట? బాప్తిస్మిచ్చు యోహాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. చేసుకోబడిన యోహాను, నేను కాబట్టి ఇక్కడ ఈ పని చేయగలుగుతున్నాను, నేను లేకపోతే ఈ పని జరగదు అనే యాటిట్యూడ్ ఉందా యోహాన్లో? ఎలాంటి యాటిట్యూడ్ చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మిచ్చున్నాను, అయితే నా వెనక చూసిన వాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రుడను కాను. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి. బాప్తిస్మిచ్చు యోహాను ఏమంటున్నాడంటే ఎంపిక చేసుకున్నాడు. కానీ ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? నేనేదో గొప్పవాడిని, నేనేదో బలవంతుడు, నేనేదో జ్ఞానవంతుడును, లోకరీతిగా నేనేదో గొప్ప మంచివాడను అని దేవుడు నన్ను ఎంపిక చేసుకోలేదు. నా అత్యంత అల్పుడును, అనర్హమైన పాత్రను. కానీ దేవుడు ఏం చేశాడు? నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? నన్ను ఎంపిక చేసుకున్నాడు. యోహాను భక్తుడు అంటాడు, నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. అదండి ఎంపిక చేసుకున్న దేవుని పక్షముగా మనకుండవలసిన ఆ ప్రవర్తన ఏంటి అని అంటే నేను కాబట్టి ఎన్నుకున్నాడు కాదు, ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి నన్ను ఎన్నుకున్నాడు. ఈరోజు నేను ఎవరిని ఘనపరుస్తాను? నా దేవుణ్ణి ఘనపరుస్తాను, నా దేవుని నేను మహిమపరుస్తాను. ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 8-9 వచనాలు చదివితే అక్కడ ఉన్న వారు అందరూ అనుకుంటున్నారంట, అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు, దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడు. మన దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది అని అంటే అక్కడున్న ప్రజలు అనుకుంటున్నారంట, మేము అబ్రహాము పిల్లలం, అబ్రహాం మాకు తండ్రి, మేము అబ్రహాం పిల్లలం.
మేమే అబ్రహాం పిల్లలు మేము అనుకుంటుంటే, అప్పుడు యోహాను భక్తుడు మాట్లాడితే ఏమంటాడు చూడండి, అంతా చేయొద్దు. ఎందుకని? దేవుని శక్తి ఎంత గొప్పదో తెలుసా? అక్కడున్న రాళ్లతో సహితము అబ్రహాముకి పిల్లలు కలుగ చేయగలిగిన శక్తివంతుడు మన దేవుడు. అంటే ఈ ప్రాంతములో నువ్వు లేకపోతే వేరే వాళ్ళని దేవుడు పెట్టుకోగలడు. మరియా కాకపోతే మరియా ప్లేస్ లో ఇంకొకరిని దేవుడు ఎన్నిక చేసుకోగలడు. ఇంకో అనర్హమైన పాత్రను దేవుడు ఎంపిక చేసుకోగలడు. ఇంకొక వ్యక్తిని దేవుడు ఎంచుకోగలడు. కానీ ఎంచుకున్న దేవునికి ఏం చేసిందండి మరియా? చూడండి ఎలా మాట్లాడుతుంది చూడండి. ఎప్పుడైతే మనము అయోగ్యులము, దేవా నేను అయోగ్యమైన పాత్రను, ఈ యొక్క ఘనకార్యానికి ఎంత మాత్రం యోగ్యత నాలో లేదు ప్రభు అని ఎప్పుడైతే గ్రహించాడో, ఆటోమేటిక్గా యోహాన్ ఏమని పలుకుతున్నాడు? హీ మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్. ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. మరియా కూడా ఏమంటుంది చూడండి, గ్రహించుకుంది. ఏమని? నేను అత్యంత అనర్హమైన పాత్రను అని గ్రహించుకున్న మరియా ఏమంటుంది చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువుని గనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాను. ఎవరిని గనపరుస్తుందండి? దేవుణ్ణి గనపరుస్తుంది. ఎవరిని మహిమపరుస్తుందామే? దేవుణ్ణి మహిమపరుస్తుంది. వీరి యొక్క అతిశయం ఎవరిలో ఉందంటే దేవునిలో. వీరు అతిశయ కారణం ఎవరు అని అంటే క్రీస్తు ప్రభువారిలో. వీరు అతిశయ కారణం ఎవరు? క్రీస్తు ప్రభువారు. వీరు అర్థం చేసుకున్నారు, మేము ఇంత ఘనకార్యానికి దేవుడు నన్ను ఎన్నుకుంటున్నాడు అని అంటే నాలో ఏ గొప్పతనం లేదు, నాలో ఏ మంచితనం, నాలో ఏ జ్ఞానం లేదు, నాలో ఏ అర్హత అసలు లేదు. అది ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన కటాక్షం బట్టి, ఆయన ప్రేమను బట్టి నన్ను ఎన్నుకున్నాడు. ఇప్పుడు సమస్త ఘనత మహిమ ఎవరికి రావాలి? దేవునికే రావాలి అనుకుంటున్నారు తప్ప మరియా నేను ఇక్కడ లేకపోయి ఉంటే క్రీస్తు ప్రభు వారు జన్మించేవాడే కాదు. కొంతమంది ఇలాంటి యాటిట్యూడ్తో ఉంటారు. అలా కాదండి, మనం అలా ఉండడానికి కాదు. నిజంగా అంటే అలా అంటున్నావు అని అంటే నీ అయోగ్యతను ఇంకా నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అంటే నువ్వు ఇంకా సిలువ చెంతకు రాలేదు. సిలువ చెంతకు నువ్వు రాగలిగితే అయోగ్యత ఏంటో అర్థమవుతుందండి. మనంత బలహీనమో మనకు అర్థమవుతుందండి. మన ఎంత అనర్హులమో మనకు అర్థమవుతుందండి. సిలువ చెంతకు మనం చేరినప్పుడు మనకి అర్థమవుతుంది. మనం ఎప్పుడు క్రీస్తులు అతిశయించగలుగుతాం? ఒక 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎప్పుడు క్రీస్తులు అతిశయించగలుగుతాం అంటే, ఒకటి చూడండి, మనం అనర్హులమే, కానీ మనము మన వీక్నెసెస్ మీద, మన అనర్హతల మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీదే మన మనస్సు నిలుపుకుంటే ఖచ్చితంగా మనం కృంగిపోతాం. రెండోది, మనము సో కాల్ స్ట్రెంత్, అంటే మనం ఏమనుకుంటాం అంటే నేను బలవంతుడును, నేను జ్ఞానవంతుడు, నాకు ఈ బలం ఉంది, నాకు ఈ జ్ఞానం ఉంది. నువ్వు నీ జ్ఞానం వైపు, నీ బలం వైపు చూసావంటే ఎక్కడికి నడుస్తావనంటే గర్వంలోకి నడుస్తావు. 2 థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, నీ వీక్నెస్ మీద నువ్వు మనసు పెడితే కృంగిపోతావు. నీ బలం మీద నువ్వు మనసు పెడితే గర్వంలోనికి వెళ్ళిపోతావు. కానీ ఎప్పుడు నువ్వు క్రీస్తు ప్రభువారిలో నిలబడగలుగుతావు? ఎప్పుడు వీరిలాగా దేవుని ఎప్పుడు నువ్వు ఘనపరచగలుగుతావు? ఎప్పుడు వీరిలాగా దేవుని స్తుతించగలుగుతావు అని అంటే, ఎప్పుడైతే అనర్హతలో పిలిచిన దేవుని మీద నువ్వు మనస్సు నిలుపుకుంటావు, ఆయన నమ్మకత్వం వైపు చూస్తావు. నీ బలహీనతల వైపు కాదు నువ్వు చూడాల్సింది. ఎవరి వైపు చూడాలి? ఆయన నమ్మకత్వం వైపు నువ్వు చూడాలి. పిలుచుకున్న వాడి నమ్మకత్వం వైపు నువ్వు చూచినప్పుడు, పిలుచుకున్న వాడి యొక్క మంచితనాన్ని, ఆయన కృప మీద నువ్వు చూచినప్పుడు, అలాగే నీ శక్తి వైపు కాకుండా ఆయన శక్తి వైపు నువ్వు చూచినప్పుడు, ఆయన మీద, ఆయన బట్టి నువ్వు అతిశయించటం ప్రారంభించినప్పుడు నువ్వేం చేయగలుగుతావు తెలుసా? దేవుణ్ణి మహిమపరచగలుగుతావు. అనర్హతను గుర్తించటమే కాదు, దేవుని మహిమపరచగలుగుతావు. నువ్వు ఆ గర్వంలోనికి నువ్వు నడవలేవు. అర్థమవుతుంది? చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ 2 గుర్తుపెట్టుకోండి. మనము ఎవరి వైపు చూడాలంట? దేవుని వైపు, దేవుని నమ్మకత్వం వైపు, దేవుని మంచితనం వైపు, పిలిచిన వాని వైపు చూడాలంట. అలాగే మనం ఏం చేయాలంటే దేవుని క్రీస్తు ప్రభువారి యందు అతిశయించాలంట. మనము మన శక్తిని బట్టి కాదు, ఈ లోక సంబంధమైన వాటిని బట్టి కాదు, ఆయన బట్టి మనం ఏం చేయాలి? అతిశయించాలి. ఎప్పుడైతే ఆయన నమ్మకత్వాన్ని చూచి ఆయన బట్టి నువ్వు అతిశయించడం నేర్చుకుంటావో, నువ్వు లేచి నడవడానికి ఆ దీనత్వం కారణమవుతుంది అంటండి. అర్థమవుతుందా? అంటే నువ్వు దేవుని సందులో లేచి నడవడానికి, దీనత్వం కలిగి ఉండడానికి ఆయన నమ్మకత్వం మీద నువ్వు పెట్టుకున్న దృష్టి సహాయపడుతుంది. లేకపోతే ఆయన బట్టి కాకుండా ఎటు చూసినా కృంగిపోతావు, ఎటు చూసినా గర్వానికి నువ్వు వెళ్ళిపోవడానికి కారణమవుతుంది. ఇప్పుడు చూడండి, మరియా యొక్క పర్పస్ ఏంటి అని అంటే ఈ లోకానికి క్రీస్తు ప్రభువారిని పరిచయము చేయడం కదా. ఇప్పుడు అనర్హమైన ఈ పాత్రను దేవుడు అర్హమైన పాత్రగా మలుచుకున్నాడు. ఎలాగా? క్రీస్తు రక్తము చేత కడిగి మనల్ని శుద్ధీకరించి అనర్హమైన మనల్ని అర్హులుగా మనం చేసుకున్నాడు కదండి. మరి ఈరోజు క్రీస్తు ప్రభువారిని పరిచయం చేయడానికి నీ ప్రయాస ఎంత? క్రీస్తు ప్రభువారిని లోకానికి తెలియపరచడానికి నీ ప్రయాస ఎంత? ఎన్నో మార్గాలు ఉన్నాయి క్రీస్తు ప్రభువారిని లోకానికి మనం ప్రకటించడానికి, అనేకమైన మార్గాలు. అందులో ఒకటి, ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు. అందరికీ అవకాశం లేదు కదండి.
కదండి. కానీ దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసా? నీ ప్రవర్తన ద్వారా నువ్వు ఇతరుల్ని క్రీస్తుకి దగ్గర చేయొచ్చండి. అంత బలమైన అవకాశాన్ని అత్యంత అనర్హమైన మనకి దేవుడు ఇస్తున్నప్పుడు ఎంత వాడుతున్నాం, ఎంత మనం పని చేస్తున్నాం, ఎంతమందికి నీ ప్రవర్తన ద్వారా ఈ లోకానికి క్రీస్తు ప్రభుని పరిచయమో చేయగలుగుతున్నాం. రెండోది చూడండి, అవయవములుగా కట్టబడుతున్నాం కదా. అవయవములుగా కట్టబడుతున్నప్పుడు ఆ యొక్క క్రీస్తు యొక్క సంఘము ఎదుగుదలకు, ఆ క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నీ ప్రయాస ఎంత అనే ప్రశ్న వేస్తే నీ దగ్గర జవాబు ఉందా అండి? మనకు అలాంటిది ఉండదు. మనకు ఎలా ఉంటుంది తెలుసా? నేను లేకపోతే ఇది జరగదండి, నేను లేకపోతే ఈ పరిచయం ఇక్కడ ఆగిపోద్దండి. నేను గమనించిన మాట చెప్తున్నాను. ఏదైనా ఒక పరిచయలో ఒక వ్యక్తి వెళ్ళిపోతే, ఏ రీజన్ వల్ల కావచ్చు, స్టడీస్ కోసం కావచ్చు, లేకపోతే జాబ్ పర్పస్ కావచ్చు, లేకపోతే ఏ రీజన్ వల్ల అయినా వెళ్ళిపోతే ఖచ్చితంగా దేవుడు వెంటనే ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తాడు. నేను గ్రహించాను అది. పరిచర్య స్థిరమైనది, పరిచర్య దేవునిది. మనుషులు మారుతారు, కానీ అంటే నేను ఉంటేనే పరిచర్య ఇక్కడ జరుగుతుంది, మరియా అలా అనుకోలేదండి. నేను ఉంటేనే ఇక్కడ పరిచర్య అవుతుంది, నేను ఉంటేనే ఇక్కడ జరుగుతుందని మరియా అనుకోలేదు. ప్రభా, ఎవరినైనా నువ్వు ఎన్నుకోవచ్చయ్యా, ఎవరినైనా నువ్వు చూడొచ్చు, కానీ దీనురాలు నువ్వు కటాక్షించావు ప్రభా, ఈ దీనురాలపైన నీ కనుదృష్టి ఉంచావు ప్రభా. ఒక పరిచర్య నీ చేతికి వచ్చినప్పుడు నీకు ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటో తెలుసా అండి? అయ్యో ప్రభా, ఇంత అనర్హమైన పాత్ర నన్ను ఎన్నుకొని ఈరోజు నువ్వు ఇంత పరిచర్యని, లేకపోతే పనిని నువ్వు నా చేతికి అప్పగించావు ప్రభా. ఎన్నుకోవడానికి ఎంతో మంది ఉన్నారు, కానీ నా అత్యంత అనర్హమైన ఈ పాత్ర నువ్వేం చేసావు, ఎన్నుకున్నావు ప్రభా. నిజంగా చెప్పాలంటే నాలో అనర్హతలే ఎక్కువ. నేనేదో అర్హమైన పాత్రను నువ్వు ఎన్నుకోలేదు ప్రభా, నాలో అనర్హతలు ఎక్కువే ఉన్నప్పటికీ నీ ప్రేమను బట్టి, కృపను బట్టి నన్ను ఏం చేసావు ప్రభా, నువ్వు ఎన్నుకున్నావు. అదే లూకాసు వార్త 1:30 చదువుదాం చూడండి. అక్కడ మరియా గురించి ఏమని రాయబడుతుందంటే, దూత చెప్తుంది, మరియా భయపడొద్దు, దేవుని వల్ల నువ్వు కృప పొందావు. అంత ఘనకార్యానికి మరియాని దేవుడు ఎంపిక ఎందుకు చేసుకున్నాడు తెలుసా? మరియా ఏదో చాలా అర్హురాలని కాదండి, ఆమె దేవుని కృపను పొందుకుంది. కృప అంటే ఏంటంట? దేనికి మనం అనర్హులమో దానికి మనం అర్హులుగా చేసేది దేవుని కృప. ఇప్పుడు మహిమ ఎవరికి వెళ్ళాలండి? దేవునికి వెళ్ళాల్సిందే. కానీ ఈరోజు నీ జీవితం ద్వారా దేవునికి మహిమ వెళ్ళట్లేదు అని అంటే నువ్వు ఇంకా సరిగా గుర్తించట్లేదు నీ అనర్హత. అంటే నువ్వు ఇంకా సరిగా సిలువ చెంత ఒప్పుకోవట్లేదు, సిలువ చెంతకు నువ్వు సరిగా రావట్లేదు. అందుకే చూడండి, మోషే భక్తుడిని చూడండి. మోషే వెళ్ళిపోయినా మోషే ప్లేస్లోకి ఎవరిని తీసుకొచ్చాడండి? దేవుడు యెహోషువ అని దేవుడు తీసుకొచ్చాడు. తన పని జరుగుతుందండి, ఆయన పని జరగకుండా వెళ్ళిపోతుంది. కానీ ఎన్నుకున్నప్పుడు అది మనకి ధన్యతగా మనం భావించాలి. అది మనము దేవుని కృపను బట్టి దేవుని మనం మహిమపరిచే వారముగా ఉండాలంట. హల్లెలూయా. నేను కాబట్టి ఈ కార్యం జరిగింది, లేకపోతే నేను లేకపోతే ఈ కార్యం అవ్వలేదని మనం ఎప్పుడు మాట్లాడడానికి లేదు. ఇప్పుడు చూడండి, అంతమందిలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. ఈ మాట బాగా వినండి. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, ఎంతోమంది కన్యకలు ఉన్నారు. కానీ అందరికంటే దేవుడి దృష్టి ఎక్కడ పడిందంటండి? మరియా మీద దేవుడి కను దృష్టి పడిందంట. ఆ రోజు అత్యంత అనర్హులైన, అత్యంత అల్పులైన ఆ మరియా వైపు ఈరోజు ప్రపంచం అంతా కళ్ళెత్తి చూస్తుంది. ప్రపంచం కళ్ళు మరియను చూస్తున్నాయనంటే ఒకే ఒక రీజన్ ఏంటో తెలుసా? దేవుని కనుదృష్టి ఆమె మీద పడింది కనుక. ఈరోజు ఎవరి కనుదృష్టి కొరకు మనము ప్రయాసపడాలి? లోకం నన్ను చూడాలి అనుకుంటే అంతకంటే హీన స్థితి కూడా ఉండదండి. అందుకే యోహాను భక్తుడు, నన్ను చూడొద్దు, ఎవరిని చూడండి, మీరు దేవుని చూడండి, పిలిచిన వారిని వైపు చూడండి. హల్లెలూయా. నా వైపు కాదు మీరు చూడాల్సింది. ఎవరి వైపు చూడాలంటే పిలిచిన వారి వైపు చూడండి. మరియా ఎన్నుకొనబడింది. మరియా వైపు అన్ని కళ్ళు చూస్తున్నాయి అంటే ఒకటే రీజన్ ఏంటి అంటే, ఆమె పైన దేవుని కనుదృష్టి పడింది, ఆమె మీద దేవుని కృప ఉంది, ఆమె పైన దేవుని కనికరము ఆమె మీద పడింది, దేవుని కనుదృష్టి, దేవుని చూపు ఆమె మీద ఉంది. కాబట్టి లోకము ఆమె వైపు తిరిగిందండి. ఇప్పుడు మరియా వైపు లోకం తిరిగితే మరియా వాళ్ళందరిని ఎటువైపు చూపిస్తుంది తెలుసా? ఎటువైపు పాయింట్ చేస్తుంది తెలుసా? ఆయన వైపు. నాలో ఏం లేదండి, ఆయన వైపు చూడండి, ఆయన గొప్పవాడు, ఆయన గనుడు, ఆయన అర్హుడు అని ఎవరి వైపు చూపిస్తుందంట? చేతులు క్రీస్తు ప్రభు వారి వైపు చూపిస్తుంది. అదండి మనకు ఉండాల్సిన ఆ గుణం. అలాంటి బుద్ధి మనము కలిగి ఉండాలి. యోహాను అంటున్నాడు కదా, నేను కాదు హెచ్చాల్సింది, ఆయన హెచ్చాలి. ఇప్పుడు చూడండి, ఎస్తేరును కూడా దేవుడు ఎన్నుకున్నప్పుడు, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. ఆ రాజు కొరకు అనేక మంది, అక్కడ ఏమని రాయబడి చూడండి, 2వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. యవనులకు రాజు పరిచారకులు ఇట్లా అందమైన కన్యకులను రాజు కొరకు వెదికెదం. ఏమంటున్నారండి? ఎలాంటి కన్యకలు తీసుకొస్తారండి వీళ్ళు? అందమైన కన్యకలు ఎవరి కొరకు తీసుకొస్తున్నారంటే రాజు కొరకు తీసుకొస్తున్నారు.
ఇప్పుడు అందరిలో ఎవరున్నారు? ఎస్తేరు ఉంది. కానీ అందరికంటే చూడండి, అక్కడ ఉన్న స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాడు. రాజు కనుదృష్టి ఎక్కడ పడిందండి? ఎస్తేరును. అంతమందిలో ఎందుకు రాజు ఎస్తేరును మాత్రమే చూడగా? అంత మాత్రమే కాదు, ఆ ముందు వచనం 15వ వచనం లాస్ట్లో మనం చదివితే కూడా ఎంత అద్భుతమైన మాట రాయబడిందంటే, ఎస్తేరును చూచిన వారు అందరికీ ఆమె యందు దయ పుట్టెను. కేవలం రాజుకు మాత్రమే కాదంటే అక్కడ ఉన్న వారు అందరికీ కూడా దయ పుట్టింది. ఎందుకని దయ పుట్టింది? ఎందుకని అందరి కనుదృష్టి ఎస్తేరు మీద పడింది? ఎందుకని రాజు కనుదృష్టి ఎస్తేరు మీద పడింది అని అంటే ఒకటే ఒకటి రీజన్ ఏంటి అని అంటే, ఆమె యెహోవా కనుదృష్టి ఆమె మీద ఉంది. నిజానికి ఇక్కడ ఏమైనా రాయబడింది? 7వ వచనం, ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. అందంగా ఉందండి ఎవరు? ఎస్తేరు. అలానే అక్కడ ఉన్న వాళ్ళు అందంగా లేరా? అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందంగా ఉన్నారు. కానీ లేనిది ఎస్తేరులో ఉన్నది ఏంటి అని అంటే దేవుని కనుదృష్టి, దేవుని కనికరము, దేవుని కృప, దేవుని దయ ఎవరి మీద ఉందంట? ఎస్తేరు మీద ఉంది. ఆటోమేటిక్గా రాజకీయాలు ఎక్కడ పడ్డాయి అంటండి? ఎస్తేరు మీద పడ్డాయి. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ లోక సంబంధమైన వాటి కోసం ఎక్కువ పరితపిస్తే, ఈ లోక సంబంధమైన వాటి కోసం ఎక్కువ ప్రయాసపడితే దేవుని కనుదృష్టి నీ మీద పడడం అసాధ్యం. నీ యొక్క మనసంతా శరీర సంబంధమైన వాటి మీద ఉంటే అలాంటి వారి మీద దేవుని కనుదృష్టి ఉండదండి. ఎందుకు చెప్తున్నానంటే 2వ వచనంలో ఏమని రాయబడింది? అందమైన కన్యకల కొరకు రాజు వెదికినని రాయబడింది కదా. 8వ వచనం చదువుతాను చూడండి. రాజాజ్ఞయు అతని నియమమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు. అక్కడ అందమైన కన్యకులు అనేకులు వచ్చారని రాయబడలేదు, కానీ కన్యకులు అనేక మంది వచ్చారు. దేవుని అట్రాక్ట్ చేసేది ఏంటంటే ఈ లోక సంబంధమైన బాహ్య సంబంధమైన అందము. నేను వద్దని చెప్పట్లేదండి, అది కాదు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. దేవుడు ఇచ్చినప్పుడు దేవుని స్తుతించండి, కానీ అది దేవుని అట్రాక్ట్ చెయ్యదు. ఎంత స్పష్టంగా రాయబడిందంటే, సమూయేలు భక్తుడు ఇశ్రాయేలు ప్రజల మీద ఒక రాజుని ఏర్పాటు చేయడానికి, అభిషేకించడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదంట. మన దేవుడు ఎవరు కాదు? పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అద్భుతమైన ఘనకార్యం అని క్రీస్తు యొక్క పరిచయం లోకానికి జరగడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అనర్హమైన మరియను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ అనర్హమైన మరియ అంతమంది కన్యకులు ఉంటే అంటే ఎందుకని మరియ ఎందుకు ఆ కార్యానికి ఎన్నుకోబడిందంటే దేవుని కనుదృష్టి ప్రత్యేకముగా మరియ మీద పడింది. ఎస్తేరు అంతమందిలో ఎస్తేరుడు మాత్రం ఎందుకు? రాజు అంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించాడంట. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ లోక సంబంధమైన వాటిని కాదు దేవుని వైపు ఆకర్షించేది, ఆత్మ సంబంధమైన అందము చాలా ప్రాముఖ్యం. అంటే క్రీస్తు ప్రభువుని లోకానికి పరిచయం చేయడానికి ప్రాముఖ్యమైన మరి ఒక అంశం ఏమిటి అని అంటే, ఒక అనర్హతలో దేవుడు ఎన్నుకుంటున్నాడు. రెండోది, దేవుని పరిచయం చేయడానికి నీకు కావాల్సింది అంతరంగ అందము.